హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేట్స్. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వచ్చేసండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఎడిట్ చే ఫోటోలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. మీకు అతను బ్యాక్గ్రౌండ్ కావాలంటే కామెంట్స్లో బ్యాక్గ్రౌండ్ కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. నెక్స్ట్ పక్క స్క్రోల్ చేసి యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీ యొక్క 4 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అన్నిటిని ఒక చోట పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రోల్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంత సైజులో క్రాప్ చేసుకోండి. నెక్స్ట్ క్రాప్ చేసుకున్న తర్వాత దాన్ని డాట్ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తే ఫోటో అనేది లెంత్కి డ్రాగ్ అవుతుంది. నెక్స్ట్ ఆ బ్లాక్ రెక్టాంగిల్ పైన ప్లేస్ చేసుకొని పక్క స్క్రోల్ చేస్తే బ్లెండ్ ఆప్షన్ వస్తుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పక్క రెక్టాంగిల్లోకి వచ్చిన దాన్ని ఎరేజర్లోకి వెళ్ళి ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజ్ చేసేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఈ ఫోటోని కూడా క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి క్రాప్ చేసేసుకొని బ్లాక్ దాని మీద ప్లేస్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసి బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పిక్ని అరేంజ్ అవుతే అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మిగిలిన ఆ 2 పిక్స్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మీ ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీ ఇంకో పిక్ని యాడ్ చేసుకోండి. పిక్ని యాడ్ చేసుకున్న తర్వాత రిమూవ్ వ్యూలోకి వెళ్ళి మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకొని కింద ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ పక్కకి స్క్రోల్ చేసి బోర్డర్ ఓపెన్ చేసి బోర్డర్ని 10 పెట్టుకోండి. నెక్స్ట్ పక్కకి స్క్రోల్ చేస్తే షాడోస్ ఉంటుంది. షాడోస్లోకి వెళ్ళి మీ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ ఓపెన్ చేసి మీ నేమ్ని టైప్ చేసుకోండి. మీ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత జూమ్ తగ్గించుకొని కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి సిఆల్ ఫాంట్స్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూమ్ చేసి కింద పెట్టుకొని పక్కకి స్క్రోల్ చేస్తే షాడోస్ వస్తాయి. షాడోస్ ఓపెన్ చేసుకొని షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. షాడో పొజిషన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత షాడో యొక్క కలర్లోకి వెళ్ళి అక్కడ పెన్సిల్ మీద ట్యాప్ చేస్తే ఆ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ని తీసుకొచ్చి మీ డ్రెస్ యొక్క కలర్ మీద ప్లేస్ చేయండి. మీ డ్రెస్ యొక్క కలర్ షాడోగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి షాడో కనిపించేలాగా. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.